ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఆ తర్వాత జరిగిన గొడవలపై పోలీసులపైనే సిట్ పేరుతో విచారణ జరుగుతోంది. పరిస్థితులను చక్కబెట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే ఫిర్యాదులు, ఆరోపణలతో ఈసీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. సిట్ విచారణతో అటు పొలిటీషియన్స్, అటు పోలీసులు సైతం వణికిపోతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో అల్లర్లు జరిగిన చిత్తూరు, అనంతపురం, పల్నాడు జిల్లాలపై సిట్ బృందం శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న నర్సారావుపేటలో 8 గంటల పాటు అధికారులు కేసులను పరిశీలించారు. ఈరోజు చంద్రగిరి, తాడిపత్రి, మాచర్ల, గురజాల, నర్సారావుపేటలో పర్యటించి వివరాలు సేకరించనున్నారు. పోలింగ్ రోజు ముందు నుంచి నిన్నటి వరకు జరిగిన గొడవలకు సంబంధించిన ప్రతి ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు మరో 5 రోజుల పాటు దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే మరికొందరు పేర్లను చేర్చి దర్యాప్తు చేస్తున్నారు. గొడవల సెక్షన్ కింద నమోదైన సెక్షన్లను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఆ తర్వాత జరిగిన గొడవలపై పోలీసులపైనే సిట్ పేరుతో విచారణ జరుగుతోంది. పరిస్థితులను చక్కబెట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే ఫిర్యాదులు, ఆరోపణలతో ఈసీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. సిట్ విచారణతో అటు పొలిటీషియన్స్, ఇటు పోలీసులు సైతం వణికిపోతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో అల్లర్లు జరిగిన చిత్తూరు, అనంతపురం, పల్నాడు జిల్లాలపైనే సిట్ బృందం శరవేగంగా దర్యాప్తు చేస్తోంది. నిన్న నర్సారావుపేటలో 8 గంటల పాటు అధికారులు కేసులను పరిశీలించారు. ఈరోజు చంద్రగిరి, తాడిపత్రి, మాచర్ల, గురజాల, నర్సారావుపేటలో పర్యటించి వివరాలను సేకరించనున్నారు. పోలింగ్ రోజు ముందు నుంచి నిన్నటి వరకు జరిగిన గొడవలకు సంబంధించిన ప్రతి ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేసిన అధికారులు మరో 5 రోజుల పాటు దర్యాప్తు చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఓవర్ టు యు. అదిగా మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే సిట్ అధికారులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు, ఈ సిట్ కి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల పరిధిలో 4 నియోజకవర్గాల్లో జరిగిన గొడవకి, విభేదాలకు సంబంధించి 13 మందితో కూడుకున్న కమిటీ ఇప్పటికే వేయటం జరిగింది. ఐజీ వినీత్ జిల్లాల నేతృత్వంలో కూడా ఈ కమిటీ శరవేగంగా దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే 3 జిల్లాల పరిధిలో 4 నియోజకవర్గాల్లో వందలాది మంది కార్యకర్తలు, నేతలపై కూడా కేసులు నమోదు చేయడం, ఇప్పటికే దాదాపుగా 200 మంది పైగా నేతల్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరొక వైపు నర్సరావుపేట, మాచర్ల, గురజాల, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి కూడా సిట్ బృందాలు ఈ రోజు పర్యటించబోతున్నాయి. నేను నర్సరావుపేటలో దాదాపుగా 8 గంటల పైగా కూడా విచారణ చేశారు. అలాగే ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వారందరినీ కూడా పిలిచి విచారణ చేయడంతో పాటు అసలు ఈ గొడవల ద్వారా కారణాలు ఏంటి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఒక నర్సరావుపేట 2 టౌన్ పరిధిలో జరిగిన 3 సంఘటనలకు సంబంధించి దాదాపుగా 8 గంటల పైగా కూడా సిట్ అధికారులు డిఎస్పీ సోమ్యలత నేతృత్వంలో కూడా విచారణ జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఈరోజు చంద్రగిరి, తాడిపత్రి, ఇప్పటికే తాడిపత్రికి సంబంధించి కూడా సిట్ అధికారుల బృందం చేరుకుంది. మరికొద్దిసేపట్లో చంద్రగిరి కూడా చేరుకోబోతున్నారు. మరొక బృందం పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటలో మిగిలిన పోలీస్ స్టేషన్లు, మధ్యాహ్నం మాచర్ల నియోజకవర్గం, సాయంత్రం గురజాల నియోజకవర్గంలో సిట్ బృందం పర్యటన అయితే జరగబోతా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్నికల రోజు ముందు రోజు అంటే 12వ తేదీ నుంచి
నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తప్పించుకునే ప్రయత్నాలు అయితే సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సిట్ అధికారులకు సంబంధించి కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు మాత్రమే ఎక్కువ మంది దీంట్లో అధికారులుగా నియమించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు దాదాపుగా పూర్తి స్థాయిలో కొలిక్కొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అదనంగా ఎఫ్ఐఆర్లో పేర్లు యాడ్ చేయడం, అదనంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, అలాగే చాలా చోట్ల 324, 323, 508 కేవలం గొడవలు కొట్టుకున్న దానికి సంబంధించి కేసులు పెట్టారు. అట్లా కాకుండా 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు అంటే హత్యా ప్రయత్నం కేసు కూడా పెట్టాలని చెప్పి కూడా సిట్ అధికారులు కొన్ని పోలీస్ స్టేషన్లకు ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలుస్తూ ఉంది. ప్రతిరోజు కూడా సిట్ బృందం ఏ రోజు ఏ విధమైన విచారణ కొనసాగింది, ఏ రోజు ప్రగతికి ఆ రోజు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి నివేదిక ఇవ్వబోతున్నారు. మొన్న సాయంకాలం నిన్న ఉదయం 2 సార్లు కూడా సిట్ బృందం డీజీపీతో కూడా ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. ఇవాళ రేపు ఎల్లుండిలో దాదాపుగా ఈ కేసుకు సంబంధించి అంటే ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రాథమిక నివేదిక అలాగే పూర్తి స్థాయి నివేదిక నిన్ననే ఇవ్వాల్సి ఉంది సిట్ బృందం, కానీ ఇవ్వలేదని తెలుస్తూ ఉంది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 60 రోజులు వ్యవధి ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే చేపట్టబోతున్నారు. దాదాపుగా మరొక 2-3 రోజుల్లోనే ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన కేసుల ప్రక్రియ పూర్తి చేసి నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని చీఫ్ ఏజెంట్లు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాధిక, రైట్ శివ, మరో 5 రోజుల పాటు ఈ సిట్ బృందం విచారణ కొనసాగుతుందా, ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అలాగే ఫైనల్ రిపోర్ట్, ఇప్పటికైతే ప్రాథమిక విచారణ పూర్తయింది, ఫైనల్ రిపోర్ట్ ఎప్పటికీ ఈసీకి చేరే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే నియోజకవర్గాలకు సంబంధించి సిట్టు మొత్తం 3 బృందాలుగా విడిపోయి విచారణ చేపడతా ఉన్నారు. ఒక బృందం పల్నాడు జిల్లాలో, ఒక బృందం చిత్తూరు జిల్లాలో, మరొక బృందం అనంతపురం జిల్లాలో పర్యటన చేస్తూ ఉంది. సో దాదాపుగా మీరు చెప్పినట్లుగానే 3-4 రోజుల వ్యవధిలోనే సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారణ అయితే పూర్తి చేసి తమ నివేదికని కేంద్ర ఎన్నికల సంఘానికి 25వ తేదీ లోపునే పూర్తి నివేదికని ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిట్ కమిటీ ఏర్పాటుకు ముందే దాదాపుగా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పనని మొత్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో ఎక్కడా కూడా ఎప్పుడైతే డీజీపీ సిఎస్ని కేంద్ర ఎన్నికల సంఘం పిలిచిన మరుక్షణమే రాష్ట్రంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఎవరికి వారు బాధ్యతాయుతంగా పనిచేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అప్పటి వరకు కూడా కొంతమంది అధికార పార్టీ నేతలకు అనుకూలంగా, మరి కొంతమంది వ్యతిరేకంగా, మరి కొంతమంది ప్రతిపక్షాలకు అనుకూలంగా ఇట్లా రకరకాలుగా పోలీస్ శాఖ పనిచేసిన పరిస్థితి. ఎప్పుడైతే డీజీపీ సిఎస్ని కేంద్ర ఎన్నికల సంఘం పిలిచి అక్షంతలు వేసిందో ఆ మరుక్షణం నుంచే పోలీస్ శాఖ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ప్రస్తుతం అయితే. మరి చూడాలి ఈ కేసులకు సంబంధించి ఏ రకంగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది, ఎంతమందిని అరెస్ట్ చేయబోతున్నారు, ఎవరిపై కేసు నమోదు కాబోతున్నాయి, ఎవరిపై హత్యా ప్రయత్న కేసులు నమోదవుతుంది అనే దానికి సంబంధించి మరొక 3 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 25వ తేదీలోపు సిట్ బృందం డీజీపీకి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తి స్థాయి నివేదికనిచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ శివ. For more videos like this, subscribe Big TV channel.